హాయ్ అండి. ఈరోజు మా దగ్గర దొరికే చేపలన్నీ అయితే ఈరోజైతే ఫుల్గా క్లారిటీగా అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను అనమాట. చూసేయండి. ఇదిగోండి చేపలు ఇవి వచ్చేసి సావుడాలు అనమాట. మీరు ముందు చూసిన చేపల పేర్లు మీకు తెలియకపోతే నేను నెక్స్ట్ చెప్తాను అనమాట. చూడండి, ఇవి వచ్చేసి సావుడాలు, ఉప్పు సావుడాలు. అంటే వీటిలో చప్పటి సావుడాలుగా కూడా చేస్తారు. కాకపోతే ఏంటంటే కొంచెం తాజాగా మంచిగా ఉన్నవి ఏం చేస్తారంటే ఇలా ఉప్పులో అయితే వేస్తారు, చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి ఉప్పు సావుడాలో సెకండ్ క్వాలిటీ అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ. మీరు అంటే ఫోన్కి సరిపోక నేను అడ్డంగా తీసాను అనమాట. నేను కొలుస్తున్నాను కదా ఎంత ఉందో. మొత్తం ఒక 4 జానాలు అంటారు కదా, 4 జానాలు అయితే వచ్చిందనమాట. నేను చెయ్యి పొడవుగానే పెడుతున్నాను, మీకు పొడవుగా కనిపించకపోవచ్చు, కానీ 4 జానాలు. ఇవి వచ్చేసి సెకండ్ క్వాలిటీ. చూసారా, 2 ఉందన్నమాట. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా అవి ఎంత పెద్దవో. నేను సరిగ్గా చూపించకపోవచ్చు, కానీ అవి అయితే సైజ్ అయితే చిన్నవి అయితే కాదు, పెద్ద సైజ్ అనమాట. కేజీకి వచ్చేసి 4 పీసులు వేస్తే కేజీకి ఎక్కువైపోతుంది. 3 పీసులు కొంచెం తగ్గుతుంది, ఒక 100 గ్రాములు అలా తగ్గుతుంది అనమాట. అంత బరువుగా ఉంటాయి అనమాట. మనం సాల్ట్లో వేస్తాం కదా. ఇవి వచ్చేసి చీలికలు అంటారు కదా, చీలికల్లో అయితే 4-5 రకాలు కూడా ఉంటాయన్నమాట. పెద్ద క్వాలిటీ, దానికంటే చిన్న క్వాలిటీ, దాని తర్వాత చిన్న క్వాలిటీ. రేట్లు కూడా నేను పెట్టాను కదా, చూడండి. రేట్లు కూడా మీకు తెలిసే ఉంటాయి. ఆర్డర్ పెట్టుకుంటున్నారు చాలామంది. ఇవి వచ్చేసి థర్డ్ క్వాలిటీ. ఫస్ట్ క్వాలిటీ కాదు, సెకండ్ క్వాలిటీ కాదు, ఇది వచ్చేసి థర్డ్ క్వాలిటీ అనమాట. ఇవి వచ్చేసి ఫోర్త్ క్వాలిటీ, చిన్నవి. ఇంకా వాటి అవి చూసారు కదా, దానికంటే ఇంకా చిన్నవి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఫిఫ్త్ అనమాట. బుడ్డ గొరకలు అంటారు. వీటిల్లే వేపుకుంటే బాగానే ఉంటాయి. ఇది వచ్చేసి ఫోర్త్ క్వాలిటీ. ఇప్పుడు నేను మీకు 3 చూపించాను కదా, ఇంకొక 2 క్వాలిటీలు కూడా నేను చూపిస్తాను. ఇలా ఉంటాయి అన్నమాట, సైజుల వారీగా ఉంటాయి. ఫస్ట్ క్వాలిటీ అయితే చికెన్ పీసులాగే ఉంటాయి, చాలా బాగుంటుంది. ఈ చేపల్లో అయితే ముళ్ళు అయితే అస్సలు ఉండదు. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. చీలికలు అంటే ఏంటి, గొరసలు అంటే ఏంటన్నా, గొరసలన్నా చీలికలన్నా గొరకలన్నా అన్నీ ఇవే అనమాట. ఇదనమాట గొరకల చరిత్ర అయితే. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి ఇదిగోండి, ఇవి వచ్చేసి సెకండ్ క్వాలిటీ. ఇందాక నేను థర్డ్ క్వాలిటీ చూపించాను కదా, ఇవి వచ్చేసి సెకండ్ క్వాలిటీ అనమాట. కొంచెం సైజు బాగానే ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీ అంత కాకుండా కొంచెం సైజు అటు ఇటుగా ఉంటుంది అనమాట. మొత్తం అన్నీ ఒకేసారి ప్రాసెస్ చేస్తారు. తర్వాతే ఇంకా వీళ్ళు బ్యాచ్లు అంటే ఏంటి, సైజుల వారీగా గ్రేడ్ చేసి అలా కౌంట్ చేస్తారనమాట. అడుగుతున్నారు అందరూ, మాకు రొయ్యలు కావాలి, నెత్తళ్ళు కావాలని. ప్రజెంట్ నెత్తళ్ళు అయితే వీళ్ళు చేయట్లేదు, కానీ రొయ్యలు అయితే మా దగ్గర అయితే ఉండవు. ఎండు రొయ్యలు పచ్చివి అయితే ఉంటాయి. పచ్చివి కూడా చాలామంది ఆర్డర్ పెడుతున్నారు, చాలా థ్యాంక్స్ అండి. పచ్చి ఏంటంటే అక్కడికక్కడే ఇంకా అమ్మేస్తారనమాట. ఎండి వరకు మా వరకు రావు. అందుకే మా దగ్గర ఎండి నెత్తళ్ళు ఉంటాయి, ఎండి రొయ్యలు ఉండవు అనమాట. ఒకసారి ఆలోచించండి. ఇవి వచ్చేసి జల్లలు. చాలామంది జల్లలు అడుగుతున్నారు. జల్లలు అయితే తక్కువ క్వాలిటీ, అంటే తక్కువ క్వాలిటీ కాదు, చాలా తక్కువ రేట్లకి అయితే వస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి చాలా పెద్దవి అనమాట. వీటికి గుడ్లు కూడా తీయలేదు. జల్లల్లోని గుడ్లు ఉంటాయి. గుడ్లు చాలామంది చాలా ఇష్టంగా తింటారు. ఇంక ఇవి వచ్చేసి అన్ని రకాల చేపలన్నీ ఇక్కడే ఎండబెట్టేస్తాము. ఎండబెట్టేసిన తర్వాత ఇంకా అవి ఎండిపోయిన తర్వాత మార్కెట్ తీసుకెళ్ళి అలా పోగులు, చూసారా, చిన్న చిన్న పోగులు ఉన్నాయి. అలా పోగులుగా ఏం చేస్తారంటే ఇంకా డివైడ్ చేస్తారనమాట. ఏ చేపకు ఆ చేప అలా. చూడండి, ఇలా అయితే ఎండబెడతారు ఒకటి. ఇంక నేను చూపించేది చూడండి, ఇవి వచ్చేసి కానాగడతలు. ఈ కానాగడతలు ఇదేమోని ఫస్ట్ క్వాలిటీ. నేను కొలిచి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ. జానకి కొంచెం మిగిలింది కదా. ఇక ఇప్పుడు చూపించేది వచ్చేసి ఇది సెకండ్ క్వాలిటీ. చూడండి, అర్థమైంది కదా. వీటిలో అయితే రెండు సైజులో ఉంటాయి, ఫస్ట్ సెకండే. ఇంకా అంతకంటే ఇంక చిన్నవి ఉంటాయి. అవి మామూలు గుండె కింద, అంటే అన్ని రకాలు కలిపి వేసేస్తారనమాట. ఇవి 2 సైజులు అయితే ఉంటాయి. అన్నిటికంటే కానాగడతలే కాస్ట్ తక్కువ. ఎండి అయినా పచ్చి అయినా కాస్ట్ చాలా తక్కువ అనమాట. ఇక మిగతా అన్నీ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అవి కొంచెం ఎక్కువ అంటే అటు ఇటు ఒక 100-50 అటు ఇటుగా ఉంటాయి అన్నమాట. ఇలా అయితే పోగులు వేసేస్తారు. వేసేసిన తర్వాత ఇంక ఇది వచ్చేసి 300-250 అనేసి ఇక ఫిక్స్ చేస్తారనమాట. చూసారు ఎలా ఎండబెట్టి ఎలా చేశారు. నేను చూపిస్తాను. ఒక ఆర్డర్ వచ్చింది, వాళ్ళకైతే పంపించడానికని నేను తీస్తాను అనమాట. ఇవి వచ్చేసి సెకండ్ క్వాలిటీ. ఇది వచ్చేసి ఇంకా సావడాలు ఫస్ట్ క్వాలిటీ. చూసారు ఎంత పెద్దవో. కానాగడతలో కూడా ఫస్ట్ క్వాలిటీని తీశాను. ఇంక ఇవి వచ్చేసి ఇంకా చీలికలు థర్డ్ క్వాలిటీ అనమాట. అవి
చేపలైతే ప్రాసెస్ అయితే ఇలా చేస్తారనమాట. ఎప్పటి నుంచో చేస్తున్నారు. మా ఇంటి ఎదురే చేస్తారు. ఇక నేను వాళ్ళ దగ్గర తీసుకొని నేనైతే కొరియర్ చేస్తున్నాను అనమాట. ఫ్యామిలీ మెంబర్సే. మా చిన్నత్త వాళ్ళు చేస్తారు. అంటే మా మామగారు వాళ్ళ తమ్ముడు అనమాట. ఇంక ఎదురెదురుగానే ఉంటాం కదా, ఇంక అందుకని మాదే అంటున్నాను. అందరూ మీరు చేపలు ఉప్పు పెట్టరు కదా అంటున్నారు. ఏమండి, మా చిన్నత్త వాళ్ళు చేస్తే ఒకట, మేమైతే ఒకట. ఒక్కొక్కసారి వాళ్ళు ఎక్కువగా చేపలు కొన్నప్పుడు మేము కూడా వెళ్ళి సాయం చేస్తూ ఉంటాం, మేము కూడా చేస్తూ ఉంటాం. ఇంకా మాకు తెలిసిన పనే కదా ఇది. మా వృత్తి అయినప్పుడు మాకు తెలియదండి. నేనైతే టైలరింగ్ చేస్తాను. మా వారైతే కార్ ట్రావెల్స్ అయితే రన్ చేస్తారనమాట. ఇంకా నేనైతే ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనమాట. డ్రై ఫిష్ ఆన్లైన్ బిజినెస్ నాకు దగ్గరలోనే ఉంటాయి కాబట్టి నాకు ఆర్డర్లు వచ్చినవన్నీ వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. అందరూ ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటున్నాను. అందరికీ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ప్రాసెస్ ఇంక నేనే అన్ని దగ్గరుండి చూస్తానన్నమాట. ఎలా ఉప్పు పెడతారు, ఎలా కోస్తారు. అందుకని నా వీడియోలన్నీ వాళ్ళు చేపల రంగంలో నాకైతే ఫోన్ చేస్తారనమాట. వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఇవి వచ్చేసి వాళ్ళు ఉప్పు చూసారా, ఇప్పుడు మీరు ముందు చూసారు కదా, ఐస్ బాక్స్లో ఉన్నాయి. అవి ఏంటంటే గోళాలన్నీ నిండిపోతే ఇంకా ఖాళీ లేదు కదా, అందుకని చెప్పి స్టాక్ అయితే పెట్టుకుంటారనమాట ఐస్లోని. తర్వాత అవి తీసిన తర్వాత నెక్స్ట్ డే అయితే వేస్తారు. ఇవైతే ఉప్పు అనమాట, తెచ్చుకుంటారు ముందుగానే, మరలా అవ్వదు కదా. ఇంక ఇలా అయితే ఐస్లో పెట్టేసి ఇంకా ప్రాసెస్ చేస్తారనమాట. ఉప్పు చేపలు కాబట్టి పెద్దగా పాడవు. ఉప్పులో వేసిన తర్వాత ఎటువంటి చేప అయినా సరే చాలా తాజాగా అయిపోద్ది అనమాట. పై చూస్తున్నారు కదా మీరు, ఇది వచ్చేసి బొమ్మిడాయి, తెల్ల బొమ్మిడాయి అనమాట. ఉప్పు అయితే ఇలా లేయర్కి వేసి ఇలా అయితే పెడతారు. పెట్టిన తర్వాత కడుగుతారనమాట. బాగా కడిగిన తర్వాత మనకి చేప నీట్గా వచ్చేస్తుంది. మీరు బరువు మరి రాళ్ళు పెట్టకపోతే చేప పైకి తేలిపోద్ది అనమాట. అందుకని బరువు అయితే ఇలా రాళ్ళు అయితే పెడతారు. చూడటానికి అసహ్యంగా ఉన్నా సరే ప్రాసెస్ అయితే ఇది, ఎవరైనా ఇదే ప్రాసెస్ చేస్తారు. వీళ్ళు నీళ్ళలో పెడతారనమాట. కొందరు నీళ్ళలో పెట్టరు, వాటి ఉప్పులోనే వేసేస్తారు. అలా బాగోదు. చూడండి, ఇవి వచ్చేసి కీలిపోతులు అనమాట. మేము కీలిపోతు అంటాము. ఇవి వచ్చేసి పార, తోలుపార, తేలాంపార అని కూడా దాన్ని అంటారు. ఇవి వచ్చేసి గులివిందులు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి జల్లలు, ఇవి వచ్చేసి కోములు అనమాట. వీటిలోని గుండెకాయలు కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇక ఇవి చూసేయండి, తోరణాలు కట్టేస్తాం కదా, సావుడాలు. అసలు చూస్తూ ఉంటే ఎంత బాగుంటుంది, నోట్లో కరిగిపోతుంది ఎంత పెద్దవి అయితే. ఇంక వీటిలో నానా జాతులు ఉన్నాయన్నమాట. వీళ్ళు గ్రేడ్ చేయలేదు ఇంకను. నేనైతే మీకు చూపించాలని చెప్పేసి వీడియో అయితే తీశాను. ఇక ఇవి వచ్చేసి చప్పటి సావడాలు, మీరు చూసే ఉంటారు నా వీడియోలోని, రోజు తీసినాయి అనమాట. ఇలా నాట్లు కడతారనమాట. ఇవి వచ్చేసి కోనం ముక్కలు అనమాట, కొమ్ము కోనం. ఇవి వచ్చేసి కానా గడతలు, చూడటానికి చాలా బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చీలికలు అనమాట. ఈ ఫస్ట్ క్వాలిటీ, ఇవి నెత్తళ్ళు. ఫస్ట్ క్వాలిటీలో సెకండ్ రకం అనమాట, అంటే కొంచెం చిన్న సైజు. ఇదిగోండి, ఇలా అయితే ఉంటాయి ఉప్పు సావడాలు. ఇది వచ్చేసి బాంబే డక్, అంటే కుక్క సావడాలు అంటారు, వానమాటలు అంటారు, ఇవి అనమాట. ఇంక ఇవి వచ్చేసి పండుగప్పలోని చిన్న సైజు అనమాట. నెత్తలు నేను ప్రాసెస్ చేసి, అంటే కటింగ్ చేసినవి అనమాట. ఇంట్లో చేసినవి అయితే నేను చూపిస్తున్నాను. ఇదిగోండి సావుడాలు. ఇవి ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే కోనమే, బాతు కోనం, కొమ్ము కోనం అని ఉంటాయి కదా, ఆ కోనం ముక్కలు అనమాట. కోనం అంటే అందరూ ఇంకా వంజరవే అనుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి.